హాయ్ అండి, అందరికీ శుభోదయం. చూసారు కదా, మా దీపారాధన అయిపోయిందండి. నాది చూసారు కదా, మా దీపారాధన మాత్రం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఏంటి అంటే నేను చెప్పడం దేనికోసం అంటే ఈ వీడియో తీసింది, చాలామంది నెత్తికి టవల్ చుట్టుకొని నుదుటికి చిన్నగా కుంకుమలాగా పెట్టుకొని దబదబ వచ్చి దీపం పెట్టడం కాదండి. నైటీలు మీదకి వెళ్ళి వేసుకొని టకటక వచ్చి దీపాలు పెట్టడం కాదండి. మీరు అలంకరించుకొని అమ్మవారిని అలంకరించండి. మీరు అలాగనే ఉండి టవల్ నెత్తికి పెట్టేసుకొని దాన్ని అలా నైటీ మీదకి వెళ్ళి వేసేసుకొని దబదబ చింత నూనె కోసం ముట్టేయడం కాదు. మీరు చక్కగా చీర కట్టుకొని పూలు పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని గంధం పెట్టుకొని బొట్టు పెట్టుకొని మీరు అలంకరించుకున్నాక తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని అలంకరించండి. నెత్తికి మాత్రం జడ మాత్రం ఇరవోయకండి. ఇరవోసుడు కూడా నాకు కూడా తెలియదండి. నేను ఫ్లక్కర్ పెట్టేదాన్ని, కానీ ఒక అక్క ఏం చెప్పిందంటే ఫ్లక్కర్ కూడా పెట్టద్దురా, జడ అల్లుకొని నువ్వు అమ్మవారిని పిలువు అని అన్నది. సరే, వాళ్ళకి అనుభవంతో మనకు చెప్తున్నారు కాబట్టి సరే అక్క అని చెప్పేసి నేను కూడా జడ అల్లుకొని పూలు పెట్టుకొని నేను అలంకరించుకొని అమ్మవారిని అలంకరించి పిలిచిన. మీరు కూడా దయచేసి ఆ నైటీలు మాత్రం వేసుకొని అమ్మవారిని అలంకరించకండి. మీరు 10 నిమిషాలు కాకపోతే పావు గంట అనుకోండి. ఆ పావు గంట సేపు ఒక చీర కట్టుకొని మీరు అమ్మవారికి మీరు అలంకరించుకొని అమ్మవారిని అలంకరించి పిలవండి. దయచేసి నైటీల మీద మాత్రం దీపాలు పెట్టకండి ఫ్రెండ్స్. బాయ్.